స్కూల్లో 10th క్లాస్ పేపర్ లీక్ అయితే ఏపీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో ప్రశ్నించారు. తూతూ మంత్రంగా కొందరిని దోషుల్ని చేసి అసలు వాళ్లను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అసలు ఎగ్జామ్ సెంటర్లోకి సెల్ ఫోన్లు ఎలా అనుమతిచ్చారని నిలదీశారు జగన్. 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతే దానికన్నా 5 నిమిషాల ముందే 9:25 నారాయణ స్కూలుకు సంబంధించిన ఎంప్లాయీ ఆ పేపర్ను వాట్సాప్లో ఫోటోలు తీసి ఎగ్జామినేషన్ సెంటర్లో పనిచేస్తా ఉన్న ఏ ఎంప్లాయీ అయినా ఏ ఇన్విజిలేటర్ అయినా ఇంకొకరైనా సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. పరీక్ష రాసే వాళ్ళైనా సరే, ఎంప్లాయీస్ అయినా సరే, ఇంకొకరైనా సరే. అయినా కూడా 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతా ఉంటే 9:25 అంటే 5 నిమిషాల ముందే అదే నారాయణ కాలేజీకి సంబంధించిన ఎంప్లాయీ సెల్ ఫోన్లో ఫోటోలు తీసి సెల్ ఫోన్లో తీసిన ఫోటోలను నారాయణ కాలేజీకి సంబంధించిన స్టాఫ్ ఇతరులకు పంపించి వాళ్ళు తయారు చేసి వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దావాలంగా ఈ వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడికంతా కూడా ఆయా సెంటర్లలో వాళ్ళ పరీక్షలు ఎక్కడెక్కడైతే రాస్తా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా చేరవేసి వాళ్ళు పరీక్షలు రాయిస్తా ఉంటే దానివల్ల నారాయణ కాలేజీలకు ర్యాంకులు వచ్చే పరిస్థితిలోకి పోతా ఉంటే ఇది మీకు అన్యాయంగా కనిపించడం లేదా, ఇది మీకు మోసంగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. నెల్లూరు ఘటనలో ఎవరి హస్తమున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంతటి వారైనా వదిలిపెట్టమని, నారాయణ అయినా మరో స్కూల్ అయినా విచారణ జరిపిస్తామన్నారు. ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెబుతున్నా ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా బురద చల్లుతోందని మండిపడ్డారు చంద్రబాబు. లావా అనే పేరు చూసిన తర్వాత, ఆ స్టూడెంట్స్ పేర్లు చూసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇమ్మీడియట్ గా యాక్షన్ కు దిగాడు దిశ. అది నారాయణ స్కూలా, ఏ స్కూల్ అనేది మీరు పంపలా, ఎవరు జగన్మోహన్ రెడ్డి స్కూలా లేకుంటే ఎవరి స్కూల్ అని చెప్పలా, ఎవరు చేశా? నా గవర్నమెంట్ చేసింది, మా అధికారులు చేశారు. అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు స్కూల్ అయినా ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉంది. అందుకని అధ్యక్ష నారాయణ స్కూల్లో సంఘటన జరిగితే చిన్నవారిపై చర్యలు తీసుకుని యాజమాన్యాన్ని ఎందుకు వదిలేశారని జగన్ ప్రశ్నించారు. ఇప్పటికే యాజమాన్యాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందన్నారు. లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు పెడుతున్న సర్కార్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని విమర్శించారు జగన్. డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము అని అన్నారు, ఎఫ్ఐఆర్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ అన్నారు. వాట్సాప్ లో దావాలంగా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించింది అని కూడా అంటా ఉన్నప్పుడు మరి ఎందుకు పరీక్ష క్యాన్సిల్ చేయలేదు? ఎందుకు మీరు, నేను ఒకటే అడుగుతాను, యాజమాన్యం నారాయణ కాలేజీకి సంబంధించిన అధ్యక్ష నారాయణ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం అధ్యక్ష అక్కడ పనిచేస్తా ఉన్న వీళ్ళు ఏదైతే మెసేజ్ పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మెసేజ్ పంపించిన వ్యక్తి నారాయణ కాలేజీకి సంబంధించి యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి ఏకంగా వాట్సాప్ లో పరీక్ష మొదలు కాకముందే తీసి అందరికీ కూడా పంపించి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పంపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దాన్ని దావాలంగా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ కు మాత్రం వాళ్ళు పంపించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇంత బ్లేటెంట్ గా జరుగుతూ ఉంటే యాజమాన్యము నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని ఎందుకు మీరు బ్లాక్ లిస్ట్ చేయలేదు, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అని గట్టిగా 10th పేపర్ వాట్సాప్ మెసేజ్ వ్యవహారం జరిగింది నారాయణ స్కూల్లోనే. కానీ ఇన్విజిలేటర్స్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులే అన్న సంగతి ప్రతిపక్షం గుర్తుపెట్టుకోవాలి అన్నారు సీఎం చంద్రబాబు. నారాయణ స్కూల్ అయినంత మాత్రాన ఎక్కడి నుంచో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ల మాట వింటారని ఎలా అనుకుంటారని ఆయన ప్రశ్నించారు. వాటర్ బాయ్ నారాయణ పర్సన్ అని చెప్పారు, ఆ స్కూల్లో పనిచేసే వ్యక్తిని కూడా చెప్పాను. ఎప్పుడు ఇక్కడి నుంచి సాక్షికి పోయిందో అది కూడా చెప్పాను. నీ సాక్షికి వచ్చింది కదా అధ్యక్ష, నువ్వు చాలా విజిల్ బ్లోవర్ అని మాట్లాడావు కదా, ఆ విజిల్ బ్లోవర్ చెప్పు ఏమేం జరిగిందో, ఎవరో దగ్గర వచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వనండి, ఇప్పుడే అందరినీ అరెస్ట్ చేసి మీ ముందర పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజిల్ బ్లోవరా, స్టింగ్ ఆపరేటరా,
విజిల్ బ్లోవర్ యొక్క బాధ్యత ఏంటి అధ్యక్ష? 10:25 నిమిషాలకి మా డిఈఓకి వాట్సాప్ ఇచ్చారు. ఇమ్మీడియట్ గా ఇస్తే డిఈఓ సిస్టమ్ మొత్తాన్ని అలర్ట్ చేశాడు. పైకి మా స్కూల్ ఎడ్యుకేషన్ పంపించాడు. కలెక్టర్కి మెసేజ్ ఇచ్చాడు. స్టేట్ అబ్జర్వర్ను పంపించాడు. ఆయనే వెళ్ళాడు. అక్కడుండే ఆఫీసర్లందరినీ మార్చాడు, రీషఫల్ చేశాడు. అక్కడుండే వాటర్ బాయ్ను కూడా ఎస్పీకి అప్పచెప్పాడు. మహేష్ కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతే ఉన్నాడో మనిషి దొరకకపోతే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాడు. మీ విలేకరిని మా ఎస్పీ పిలిపించి అడిగితే నేను మీడియా అతన్ని నన్ను హెరాస్ చేస్తారా, నేను ఇవ్వను అని తప్పుడు సమాచారం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అనుమానం మీ మీద ఎక్కువ అవుతా ఉంది. మీరు నిజంగానే వాస్తవంగా వచ్చుంటే మీ ఫోన్ కూడా ఇచ్చి నాకు పలానా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ నుంచి మీరు వెరిఫై చేయమని వాస్తవాలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నా అనుమానం ఇప్పుడు ఇంకా బలపడుతున్న దశ మీరే కుట్రమని స్టింగ్ ఆపరేషన్లు చేసి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచన కూడా ఉందేమో ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేపిస్తా. ఒకటే అధ్యక్ష, నీకోసం ఎన్క్వైరీలు కాదు, ప్రజల కోసం ఎన్క్వైరీలు చేపిస్తా. నేను చండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షితుల దశ. మీరు మాట్లాడుతున్నారు, ఎంక్వైరీ చేసుకుని తప్పుడు లెక్కలు చూపించి జైలుకు పోయిన వ్యక్తులు మమ్మల్ని గురించి మాట్లాడతారా దశ? సమస్యని సమస్యగా కాకుండా బురద జల్లాలనుకుంటే మాత్రం ఆ బురద మీ మీదనే పడుతుంది. పూర్తిగా బురదలో కూరకపోయిన మీరు వేరే వాళ్ళపైన బురద జల్లడానికి మీకు అధికారం ఎక్కడుంది అధ్యక్ష? నేను అడుగుతున్నాను అధ్యక్ష, బాధతో ఆవేదనతో. విజయమల్లయ్యకి నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. సహారా అధినేత నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. రామలింగరాజుకి నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. అదే మరి హర్షత్ మెహతా నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. వాళ్ళు ఆర్థిక నేరస్తులు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవకు చెందిన వ్యక్తి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. డెమోక్రసీలో అధ్యక్ష, డెమోక్రసీలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తా ఉంది నీకు. మీరు ఆ ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఈ పోలీసుల దృష్టిలో ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు తప్ప ఇంకొకటి కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇష్ట ప్రకారం మాట్లాడడం కాదు. ఏదో ఒక 20 మంది మెంబర్లు ఉన్నారని ఇష్ట ప్రకారం విమర్శలు చేయడం కాదు దిశ. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా ఒక ముఖ్యమంత్రిగా తరువుగా ఎంక్వైరీ చేపించి అదే స్టింగ్ ఆపరేషన్లు అయితే నీ పేపర్ మీద యాక్షన్ తీసుకుంటా. అదే మరిగా ఇది నారాయణ స్కూల్లో కానీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఇంకొక పక్కన నారాయణ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాను తప్ప ఎవరిని వదిలిపెట్టండి మరొకసారి ఆమె ఇస్తున్నాం. అందుకని అధ్యక్ష, ఎందుకంటే బాధ, ఆవేదన, నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆరోపణని సీరియస్ గా తీసుకుంటాం. మీరు బురదలో ఉన్నారు కాబట్టి బురదేలో మీరు ఆలోచిస్తారు తప్ప ఇంకోటి కాదు. అందుకని అధ్యక్ష, జగన్ చంద్రబాబు మధ్య శాసనసభలో ఆసక్తికర సంభాషణ జరిగింది. రాజ్భవన్లో గవర్నర్ నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు ఎవరు ముందు వెళ్లారు అన్నదానిపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ రోజు జరిగిన వాస్తవాలు మాత్రమే. మమ్మల్ని పట్టించుకోకుండా మీరు బిల్లులు యథావిధిగా కొనసాగిస్తా పోతా ఉంటే నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేశాం. నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేశాం. మేము నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేస్తే
మీరేమంటారు అధ్యక్ష? గవర్నర్ గారి దగ్గరికి ఫ్లైట్ టైం అయిందని పోయినా అంటారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటో తెలుసా అధ్యక్ష, నేను గవర్నర్ గారి దగ్గరికి పోయేసరికి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. అంటే నాకన్నా ముందే ఆయన ఉన్నారు అక్కడ. ఆహా, ఆయనైతే మంచోడు, వేరే వాళ్ళైతే చెడ్డోళ్ళు. ఆహా, ఏం స్కెచ్ అధ్యక్ష ఇది నిజంగా. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక అనుమానం ఉంది అధ్యక్ష. పాపం తెగ బాధపడిపోతాడు, నేను ముందు గవర్నర్ టీకి వెళ్ళానని. అంటే నాకంటే ముందు పోవాలని పారిపోయినట్టున్నావు. అంటే అధ్యక్ష, ఈ హౌస్ లో ఒక ముఖ్యమైన సమస్య జరుగుతా ఉంది. గవర్నరు అందరిని పిలిచారు, మిమ్మల్ని పిలిచారు, అదే మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ పిలిచారు, మా ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచారు, మంత్రులను పిలిచారు, ప్రతిపక్ష నాయకులను పిలిచారు అధ్యక్ష. ఒక ముఖ్యమైన ఇష్యూ వచ్చిన దగ్గరకు వచ్చి చక్రపాణి గారు అయితే, సార్ నన్ను పిలిచారు, ఇప్పుడు బిల్లు ఉంది, మళ్ళా ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ కౌన్సిల్లో పెడతారు, అది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు అయితే మాత్రం ఫోన్ చేసి మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు రావాలని చెప్పారు. సరే ఏం చేయమంటారంటే, మీరు ఆలోచించండి, మీది అయిపోతే రండి నాతో కూడా కావాలంటే, లేకపోతే మీరు తర్వాత ఫోన్ చేసి చెప్పండి, నేను కూడా చెప్తానని చెప్పాను అధ్యక్ష. పాపం ప్రతిపక్ష నాయకుడికి అవగాహన లేదు అధ్యక్ష. ఆయన ఏం చేశాడు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి నాకంటే ముందు గవర్నర్ దగ్గరికి పోవాలి అంటే అవగాహన రాహిత్యం ఎంత ఉంది ఆయన బాధ. ఇప్పుడు కూడా అది బయటపడాలి అధ్యక్ష. ఆయన అంటాడు, నాకంటే ముందు నువ్వు ఎట్లా పోయావు, నాకంటే ముందు నువ్వు అక్కడ ఉన్నావు. ఇది ఎక్కడి అవగాహన అంటే అధ్యక్ష, రాజకీయాలు బొత్తిగా అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు అధ్యక్ష. ఎప్పుడైనా ఈ సభలో ఒకవేళ నువ్వు కానీ చిత్తశుద్ధి, అందుకే నేను ఒక మాట వాడాను అధ్యక్ష, చిత్తశుద్ధి అని వాడాను, సిన్సియారిటీని వాడాను. మీకు సిన్సియారిటీ ఉంటే స్పీకర్ దగ్గరికి వచ్చి ఈరోజు ఇష్యూ ఉందండి, గవర్నర్ కూడా పిలిచారు, మిమ్మల్ని కూడా పిలిచుంటారు, ఈవినింగ్ 5 కంతా మనం క్లోజ్ చేద్దాం, అందరం కలిసి వెళదాం అని మీకు చెప్పుంటే సిన్సియారిటీ ఉన్నట్టు అధ్యక్ష. ఉన్నాడు ఇక్కడ మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు, అందరూ పోడియం దగ్గర ఉన్నారు, ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా నేరుగా వీళ్ళందరూ వెనకాల పోయి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అధ్యక్ష. ఎయిర్పోర్ట్కి వెళ్తే నాకు డౌట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో వెళ్ళిపోయారని అడిగాను. అప్పుడే కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష, ఫ్లైట్లో వెళ్ళిపోయాడని చెప్పి. మా వాళ్ళు ఇక్కడ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడంటే నేను అన్నాను 1-2 సార్లు, కాదేమో లేవా ఎందుకు ఊరికే అపవాదు వేస్తారు అని అన్నాను. కానీ నేను మా వాళ్ళు చెప్పింది నిజమైంది అధ్యక్ష. అందరికంటే ముందు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా బయటపడుతున్నాడు. నేను గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు పోయాను అధ్యక్ష, నేను ముందుగానే పోయాను. ఇక్కడ హౌస్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రిప్లై చెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళాను. నేను ముందే వెళ్ళాను. దానికి కూడా బాధపడుతున్నాను అధ్యక్ష. మీరెట్లా వచ్చారు ముందు? నేను అనుకున్నా నేనే ముందు పోవాలనుకున్నాను, మీరెట్లా వచ్చారు? దానికి కూడా బాధపడితే ఏం చెప్పాలి అధ్యక్ష? ఎంత ఇమ్మెచ్యూరిటీ.